కలల వేకువలో యువ హృదయాలు ఎగిరే, తోటలో విత్తనాలై బలమైన పునాదులు వేసే, చదువుతూ రాస్తూ నీ ఆశయాల అగ్నితో నడువు, గ్రామ వీధుల్లో సైకిల్ పై కలల బాటను వెతుకు. ఉదయించు చిన్న నక్షత్రమా ప్రకాశించు, మేము కిషోరి రాణులం నీవే నేనే. నమస్కారం. ఈరోజు మనం స్నేహ యాప్కు సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియోలో నేర్చుకుందాం. మనందరికీ తెలుసు, స్నేహ యాప్ను ప్లే స్టోర్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టుగా స్నేహ యాప్ను క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. అయితే స్నేహ యాప్ అనేది ఎప్పటికప్పుడు అప్డేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి దయచేసి గమనించండి. ఇక్కడ అప్డేట్ అడుగుతూ ఉంది. మనం దీన్ని కనుక అప్డేట్ చేసుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి కొత్త ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకు వెంటనే యాప్ అనేది అప్డేట్ కావడం జరుగుతుంది. యూజర్ ఐడి ద్వారా అయితే మనం ఎంటర్ అయ్యామో వారి వివరాలను ఒకసారి నిర్ధారణ చేసుకోమని అడగడం జరుగుతూ ఉంది. తర్వాత మనం స్క్రీన్ మీద చూడవచ్చు, దీనిని డాష్ బోర్డ్ అంటాము. స్నేహ సంబంధించినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. మొదటిది రిజిస్ట్రేషన్. మనందరికీ తెలుసు, కిషోర బాలికల యొక్క వివరాలను ఇక్కడ మనం నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు అడల్ట్స్ అండ్ గర్ల్స్ మనమైతే ఎవరినైతే సంఘాలుగా చేయడం జరిగిందో ఆ సభ్యుల యొక్క ఆధార్ కార్డ్ వివరాలను ఇందులో మనం నమోదు చేయడం ద్వారా వారి యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఐఈసీ మెటీరియల్ అనే ఒక ఆప్షన్ ఉంది. దానిని మీరు క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు చాలా చక్కగా కిషోర బాలికలకు సంబంధించినటువంటి 6 మాడ్యూల్స్, 6 బుక్లెట్స్ మనకు యూనిసెఫ్ నుండి అన్ని జిల్లాలకు సెర్పా ఆధ్వర్యంలో సప్లై చేయడం జరిగింది. ఈ యొక్క 6 బుక్లెట్స్ని కూడా మనకి ఇందులో పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది. మనం ఇక్కడ పీడిఎఫ్ని క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్లో కూడా మనకి ఈ యొక్క మెటీరియల్ అందుబాటులోకి తీసుకురావడం చాలా బాగుంది. మనం గమనించవచ్చు, ఇక్కడ మనం మొదటి యొక్క బుక్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే ఆ బుక్లో ఉన్నటువంటి పేజెస్ అన్నీ కూడా మనకు చాలా క్లియర్గా స్పష్టంగా డౌన్లోడ్ అయిపోయాయి. మనం ఈ పీడిఎఫ్ను సెల్ ద్వారా యూజ్ చేసి కూడా ఫిజికల్గా బుక్ లేకున్నా కూడా మనం ఈ యొక్క అంశాలను సంఘ సభ్యులకు మనం శిక్షణ ఇవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంది. మీరందరూ గమనించండి, ఇట్లా పేజ్ వైజ్ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక్కొక్క అంశంను మన దగ్గర ఫిజికల్గా బుక్ లేకున్నప్పటికీ కూడా మనం ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకొని మనం చూడవచ్చు. కింద చెక్ చూడండి, మీకు టోటల్ 23 పేజీలు డౌన్లోడ్ కావడం జరిగింది. మనం వెనక్కి వెళ్దాం. అదేవిధంగా రెండవ బుక్ ఉంది, బుక్ 3, బుక్లెట్ 4, బుక్లెట్ 5, మెటీరియల్ అంతా కూడా ఇందులోకి మనకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ ఆప్షన్ గమనించండి, చాలా ఉపయోగపడుతుంది ఫీల్డ్లో మనకి. వెనక్కి వస్తున్నాం. తర్వాత మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఒకటి చూడండి, లాస్ట్కు కింద సమ్మర్ క్యాలెండర్ అని ఉంది. ఈ సమ్మర్ క్యాలెండర్ అనేది ప్రస్తుతం మనం గౌరవ CEO గారి ఆదేశాల మేరకు 2వ మే నుండి జూన్ 10వ తారీఖు వరకు మనకు షెడ్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ గుర్తు లేకున్నా కూడా మనం ఈ యాప్లోకి వెళ్ళి జస్ట్ ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు డేట్స్ వైజ్గా సెషన్స్ అనేది క్లియర్గా, అంటే స్నేహ ప్రోగ్రాంలో మనం ఈ సమ్మర్ 2026లో చేయవలసినటువంటి కార్యక్రమాలు సెషన్ వైజ్గా క్లియర్గా మనకు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతూ ఉంది. అంటే 13 రకాల సెషన్స్కు ఏ డేట్స్లో మనం నిర్వహించాలనేది ఇక్కడ తీయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు చూడండి, 2nd మే ఆల్రెడీ మనం ఇది కంప్లీట్ చేసాం. 5th మే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8th మే 3rd సెషన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం 4th సెషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 13th వరకు కూడా, అంటే 10th జూన్ వరకు మనం చేయాల్సిన కార్యక్రమాలు ఇందులో స్పష్టంగా ఉన్నాయి. మనము నెక్స్ట్ చేయవలసింది సెషన్ చూసుకున్నట్లయితే మనకి 12th మేలో ఉంది కాబట్టి ఒక్కసారి అది ఏముంది చెక్ చేద్దాం మనం. నేను 12th మేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చాలా చక్కగా, అంటే మనం ఆ 12th మే రోజు ఏ సెషన్ తీసుకోవాలనే అంశం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. నా అవసరాలు మరియు మా సవాళ్ళు, అంటే కిషోర బాలికల యొక్క అవసరాలు మరియు వారి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ మనకు పొందుపరచడం. ట్యాప్ టు వ్యూ పీడిఎఫ్ అని ఉంది ఇక్కడ.
గమనించండి. జస్ట్ ఇలా నేను క్లిక్ చేసిన వెంటనే మనకు ఆ సెషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంటే ఏంటి, ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ కావాలి, దీంట్లో ఎవరెవరు భాగస్వాములు కావాలనేది క్లియర్గా రాసింది. చూడండి పైన స్నేహ సమ్మర్ క్యాంప్ సెషన్ 4 నా అవసరాలు మరియు మన సవాళ్ళు జాబితా తయారీ అని చెప్పేసి ఇందులో ఒక ఫెసిలిటేటర్ ఎవరైతే ఉన్నారో మన విఓఏలకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీంట్లో థీమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో బాలల రక్షణ అని సంబంధించిన ఒక అంశం ఉంది. సెషన్ పేరు ఇచ్చారు. తర్వాత మిగతా వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎంతసేపు చెప్పాలి వీళ్ళకి ఆ సెషన్ అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఏం మెటీరియల్ యూజ్ చేయాలి, సెషన్ నిర్వహించడానికి వారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత వారికి సంబంధించి ఏం మెసేజ్ మనం ఇవ్వవలసి ఉంటుందనే అంశాలు చాలా బ్రీఫ్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. శిక్షణ అనంతరం కిషోర బాలికలు చేయవలసిన పని అంటే నెక్స్ట్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ సెషన్ తర్వాత వాళ్ళకు చిన్నగా యాక్షన్ ప్లాన్ ఏంటి అనే అంశాలను మనకి ఇక సింగిల్ పేజీలో డౌన్లోడ్ అయ్యి మనకు ఒక యూజర్కి గైడ్గా ఇది చాలా చక్కగా పొందుపరచడం జరిగింది. గమనించండి, చాలా బాగుంది ఇది. అలా అదేవిధంగా మనం ప్రతి సెషన్ కూడా ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకు ఓపెన్ అయిపోతూ ఉంది. కొన్ని సెషన్స్కి మనకి ఇంకా అడిషనల్ మెటీరియల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ సెషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ తెలుసుకుందాం కిషోర బాలల వికాసం అనే ఒక టైటిల్ కింద ఇది మనం సెషన్ 5లో చూసుకున్నట్లయితే బాలికలకు సురక్షిత గ్రామం అంటే ఎంతవరకు పిల్లలు గ్రామాల్లో సేఫ్గా ఉన్నారనే అంశాల మీద మనం ఇక్కడ పీడిఎఫ్ చూద్దాం. పోస్టర్స్ ఏమున్నాయో దీంట్లో గమనించండి. ఇమ్మీడియట్గా ఎక్కువ టైం తీసుకోదు, మనకు తొందరగా ఇది ఓపెన్ అయిపోతూ ఉంది. అంటే ఒక చక్కటి ఈసీ మెటీరియల్ ఇది. దీనికి సంబంధించి మనకు ఏం మాట్లాడాలి, మనం ఏం చేయాలి అనేది టోటల్ డీటెయిల్స్ కూడా ఇందులో మనకు చక్కగా రావడం జరిగింది. అంటే ఈ మెటీరియల్ను మనం యూజ్ చేసుకొని చాలా చక్కగా శిక్షణలు ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఫెసిలిటేటర్కు ఒక మంచి గైడ్గా ఉపయోగపడుతుంది. మీరందరూ చూడండి, అది చక్కటి పోస్టర్స్, దానికి సంబంధించిన వివరాలు, చాలా ఎఫర్ట్స్ పెట్టి యాప్ను డిజైన్ చేయడం జరిగింది. చాలా బాగుంది, ఇది నాకైతే నచ్చింది. ఒక గ్రామ స్థాయిలో ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేము క్రింది స్థాయి వరకు, కానీ ఇక్కడ చాలా చక్కగా ఉంది. మనకు ఇది యూజ్ చేసుకుంటూ పిల్లలకు కనుక ట్రైనింగ్ ఇచ్చినట్లయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మొత్తం 24 పేజెస్లో ఇంత బ్రహ్మాండంగా మనకు ఇది పిక్చర్స్ ప్లస్ దానికి సంబంధించిన అంశాలను చాలా క్లియర్గా స్పష్టంగా ఇందులో ఉన్నాయి. మనం నెక్స్ట్ చూద్దాం. సెషన్ 6ని కూడా గమనించినట్లయితే చూడండి, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే ప్రతి సెషన్కి ఈ రకంగా మనకు మెటీరియల్ అనేది అందుబాటులో ఉంది. వివోఏలు అందరూ గమనించండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా తెలుగులో బొమ్మలు మరియు దానికి సంబంధించిన వివరాలు చాలా మంచిగా పొందుపరచడం జరిగింది. ఈ మెటీరియల్ని యూజ్ చేసుకొని పిల్లలకు నాణ్యమైన మంచి ట్రైనింగ్స్ని ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పిల్లలు మంచి చక్కగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. సమ్మర్ క్యాంప్ కూడా చాలా మంచిగా సమర్థవంతంగా మనకు కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, ఏపీఎంస్, తర్వాత డిపిఎంస్ అంతా కోఆర్డినేట్ చేసుకొని వివోఏల ఆధ్వర్యంలో గ్రామ సంఘం పాలకవర్గ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. చాలా సంతోషం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం మనం. ఇక్కడ గ్రూప్స్ అండ్ మీటింగ్స్ అని ఉంది ఆప్షన్. అంటే మనం ఇప్పటి వరకు ఏ సంఘాలను ఎంట్రీ చేసామనే వివరాలను ఇందులో కనిపిస్తూ ఉంది. మీరు కనుక ఒక కొత్తగా గ్రూప్ని క్రియేట్ చేయాలంటే కింద బటన్ టచ్ చేసిన వెంటనే మీకు అక్కడ గ్రూప్ నేమ్ అడుగుతుంది, డేట్ ఆఫ్ గ్రూప్ ఫార్మ్డ్ అంటే ఆ సంఘం ఏ రోజు ప్రారంభించబడింది అనే అంశాలను అడిగి మనం క్రియేట్ అనే బటన్ నొక్కడం ద్వారా అది ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది. నేను ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయట్లేదు. చాలామంది చాలా సింపుల్గా యూజ్ చేస్తున్నారు ఈ యాప్ను, కాబట్టి నేను డీటెయిల్స్గా వెళ్ళట్లేదు. జస్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనే అంశాలను మనం గమనిద్దాం. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డిస్కస్ చేసుకున్నాం. గ్రూప్స్ అండ్ గ్రూప్ మ్యాపింగ్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇది మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా కొత్తగా మన దగ్గర ఎంట్రీ కాని గ్రూప్స్ అన్నిటిని కూడా మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది. తర్వాత ఐఈసీ మెటీరియల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. దెన్ నెక్స్ట్ స్నేహ మీటింగ్స్. తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ ఒక ఆప్షన్ ఉంది. డాష్ బోర్డ్లో చాలా చక్కగా అడల్ట్స్ అండ్ గర్ల్స్ని మనం క్యాప్చర్ చేయగలిగాం. అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని చెప్పేసి చూపిస్తూ ఉంది. పర్సంటేజ్ వైజ్ కూడా చాలా క్లియర్గా ఉంది మనకి ఇక్కడ. తర్వాత ఇక్కడ మనం చూడండి క్యాస్ట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం పిల్లల యొక్క
అంటే ఏ రకమైన పిల్లలను మనం క్యాప్చర్ చేయగలిగాం అనేది ఇందులో గమనించుకున్నట్లయితే ఎస్సీస్ ఎంతమంది ఉన్నారు, ఎస్టీస్ ఎంతమంది ఉన్నారు, బీసీస్, అదేవిధంగా జనరల్ అంటే అదర్ కమ్యూనిటీ, ఇట్లా మనకు అనాలిసిస్ కూడా చాలా చక్కగా ఇస్తున్నారు. అట్లనే ఎడ్యుకేషనల్ స్టేటస్ కూడా, వాళ్ళ యొక్క విద్యకు సంబంధించినటువంటి వివరాలు, తర్వాత మిగతా అంశాలు, ఇట్లా అన్ని రకాలుగా వాళ్ళ వర్నరబుల్ స్టేటస్ కావచ్చు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత కేటగిరీ వైజ్ ఎలా ఉన్నారనే చూసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ మనకు షేర్ బటన్ కూడా ఉంది పైన. ఇక్కడ మీరు గమనిస్తే ఇట్లా మీరు షేర్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకు అది ఎవరికైనా ఇతరులకు షేర్ చేయడానికి కూడా మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపించుకోవచ్చు. స్నేహ సమ్మర్ క్యాంప్లో మనం ఈ యాప్ ద్వారా కూడా ఏ విధంగా ట్రైనింగ్స్ ఇవ్వచ్చు అనే అంశాన్ని నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో. ఈ బాటంలో ఉన్నటువంటి ఈ సమ్మర్ క్యాలెండర్, అదేవిధంగా ఐఈసీ మెటీరియల్, ఈ రెండింటిని వాడుకొని మనం సమర్థవంతంగా గ్రామాల్లో కిషోర బాలికలకు శిక్షణలు ఇద్దాం. ఈ స్నేహ సమ్మర్ క్యాంప్లో మనం ఈ యాప్ ద్వారా కూడా ఏ విధంగా ట్రైనింగ్స్ ఇవ్వచ్చు అనే అంశాన్ని నేను ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇందులో. ఈ బాటంలో ఉన్నటువంటి ఈ సమ్మర్ క్యాలెండర్, అదేవిధంగా ఐఈసీ మెటీరియల్, ఈ రెండింటిని వాడుకొని మనం సమర్థవంతంగా గ్రామాల్లో కిషోర బాలికలకు శిక్షణలు ఇద్దాం. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేద్దాం. ఎందుకు అనంటే ఈ కిషోర బాలికలే మనకు ఫ్యూచర్లో ఎస్హెచ్జి మెంబర్స్గా మారుతారు కాబట్టి వారందరికీ ఈ కార్యక్రమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వారందరినీ మనం మంచి శక్తివంతులుగా తయారు చేద్దాం. ఈ ప్రోగ్రామ్ పేరే స్నేహ, అంటే సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్ ఫర్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ అనే ఒక మంచి నినాదంతో స్నేహ అనే దాన్ని ఇందులో భాగస్వాములై ఈ యొక్క మెటీరియల్స్ని యూజ్ చేసుకొని ఈ సమ్మర్ క్యాంప్ను విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.